భయ్యా నైట్ నామినేషన్ లో జోరుగా సాగాయి. అవును. ఎవరిని టార్గెట్ చేశారనిపించింది మీకు? నాకైతే ఎక్స్పెషల్లీ చెప్తున్నా, నాగార్జున గారు కానీ చెప్తున్నా. ఆదివారం నాగార్జున గారు బిగ్ బాంబ్ పేల్చారు. ఎవరి మీద? లేదు, గౌతమ్ మీద. యష్మితో పేల్పించాడు. గౌతమ్ మీద నామినేషన్ ఒక పాయింట్ అయిపోయింది. ఆడ ఆటలోకి వచ్చిన తర్వాత ఎలాగా పాయింట్ అవుట్ చేస్తారని తెలుసు. ఇక వరుసెట్టు ఒకటే గుద్దురు గౌతమ్ని. మీరు ఎంత గుద్దితే అంత ఎదిగిపోతాడు. నేను చెప్తున్నాను కదా, మీకు తెలియంది, మీ బుర్రకే తెలియంది అదే. మీరు పిచ్చి బుర్రలు మీ ఎవరినైతే ఎక్కువ ఏలెట్ చూపెట్టినాడో టార్గెట్ అవుతాడు. అర్థమైందా? వాడు హైప్ అయిపోతాడు. గౌతమ్ అనేవాడికి ఈ రోజు ఎంత బజ్ క్రియేట్ అయిందంటే నేను గర్వంగా చెప్తున్నా, అది మీ వల్లే, ఇంకెవరి వల్ల కాదు. గౌతమ్ నెంబర్ 1 గా మాట్లాడుతున్నాడు, మీ అందరిని ఎదుర్కొంటున్నాడు. మిమ్మల్ని అందరిని ఎదుర్కోలేకే మన మణికంఠ కానీ లేకపోతే గంగావ కానీ వెళ్ళిపోయారు, సెల్ఫ్ ఎడిక్ట్ అయిపోయారు. మీ గ్రూప్ గేమ్ భరించలేక. మీరు ఎప్పటికీ అదే దూరంలో ఉంటే కప్పట్టుకుపోతాడు గౌతము. అప్పుడు ఏడుద్దురు కానీ కూర్చొని. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, రేసులో చూడాలి కానీ ఒక్కడనే పాయింట్అవుట్ చేసి చూస్తే గౌతమ్ ఖచ్చితంగా కప్పు వెళ్తుంది. రేసులో చూడండి, నిఖిల్ గౌతమ్ ఉంటారు. అర్థమైందా? మీకు 2 గోడలను చూడట్లేదు వీళ్ళు, ఒక గోడ వెనకాల ఉన్న చెత్తను చూస్తున్నారు. ఆ చెత్త మీకెందుకు? మీరు గేమ్ ఇంకా ఆడవలసింది 2 వారాలు ఉంది, ఇంకా ఆడపోతే ఎలాగా? బుద్ధి నీకు ఎన్నిసార్లు బుద్ధి రాదు, ఇంకా నీకు ఎన్నిసార్లు గడ్డిపెట్టిన బుద్ధి రాదు. అందుకే నువ్వు ఆడపిల్ల చేతిలో ఓడిపోయావు. సిగ్గు లేదు నీకు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వాలా నువ్వు? మెగా చీఫ్ 2 సార్లు అయినా నువ్వు నామినేట్ చేస్తావు పాయింట్ లేకుండా. నాకు నచ్చలేదు బ్రో అన్నాడు. నేను చెప్పను బ్రో అన్నాడు. అన్నీ టేస్టీ తేజ అయితే వాడు అట్టేవాడు తెలుసా. నిన్న నామినేషన్స్ లో టేస్టీ తేజ బ్రో నువ్వు ఇచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు బ్రో, దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయరు అంటే నేను చేయను బ్రో. వాడు అట్టయ్యాడు. ఆ ఇండైరెక్ట్ గా టేస్టీ తేజ ఏంటి చెప్పనంటాడు ఏంటి స్వామి, బిగ్ బాస్ చెప్పనంటాడు ఏంటి అంటే అది కామెడీగా జరిగింది నామినేషన్. కానీ నువ్వు గౌతమ్ మీద నామినేషన్ నువ్వు చాలా కోపంగా చేస్తున్నావు. నువ్వు తగ్గించుకో. నిన్ను నామినేట్ చేశాడా గౌతమ్? నిన్ను చేశాడా? చేయడు. వాడు పాయింట్ ఉన్నవాడిని చేస్తాడు. నీ మీద అది పాయింట్ లేదు. ఏదో హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ జరిగింది అన్నట్టుగా చూసి ప్రేరణ మీదకి వెళ్ళిపోయాడు. నీకు సజెషన్ ఇచ్చాడు, బ్రో నువ్వు పద్దాకు ఒరే తురే అంట మీదకి రాకో, నీ మీద నాకు నామినేషన్ పాయింట్ లేదు, నేను ప్రేరణ జోలికి వెళ్తున్నాను అన్నాడు. అలా అనడం తప్పని మన నిఖిల్ చెప్పాడు కాబట్టి అన్నీ యాక్సెప్ట్ చేశాడు. సారీ బిగ్ బాస్ నేను అవమానపరుద్దామని కాదు, నా పాయింట్ ఆవిడ దగ్గర ఉంది, ఈయనకి సజెషన్ ఇద్దామని ఇచ్చాను అన్నాడు. ఓకే, అది బాగుంది. నీకు చూసావు అక్కడ, నువ్వు అదే గమనించాలి. నువ్వు ఎంత ట్రిగ్గర్ చేసి ఎంత పాయింట్అవుట్ చేసి నువ్వు అలా మాట్లాడావు ఇలా మాట్లాడావు, నువ్వు మాట్లాడింది నాకు నచ్చట్లేదు, నువ్వు గ్రూప్ గేమ్ ఆటలో నువ్వు కెమెరాకి ఫేవర్గా మాట్లాడుతున్నావు, ఇవన్నీ కూడా కొట్టి పడేసినట్టు నేను నామినేట్ చేయాలి. నీకు అక్కడే తెలియాలి, నీకు అక్కడే సిగ్గు రావాలి. మొన్న శివంగి మీద మా శివంగి మీద ఓడిపోయావు నువ్వు, రోహిణి మీద. అది ఎలా ఆడింది, నిన్ను ఎక్కువ తొక్కింది. నువ్వు అక్కడే పోయింది నీ పరువు. నువ్వు పరువు కాపాడుకో, ఫైనలిస్ట్ అవ్వు. నేను చూడాలి నేను ఫైనలిస్ట్గా. నువ్వు ఇంకా ఇదే బిహేవియర్లో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఫైనలిస్ట్ అవ్వలేవు. ఈ వీక్లోనే ఎలిమినేట్ బయటకు వచ్చేస్తావు. ఆల్రెడీ ఒక్క రోహిణి తప్పితే అందరూ నామినేషన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. మీరు ఎవరైనా సరే డేంజర్ జోన్లో ఉన్నట్టే. అది ఎక్స్పెషల్లీ పృథ్వీ అయితే మరీ ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి మీరు మార్చుకోండి, విధానాలు మార్చుకోండి. ఇంకా 2 వీక్స్ ఉంది, గట్టిగా ఆడండి, అందరిని ఎంటర్టైన్ చేయండి. కానీ ఇంకా స్వార్థంగా గేమ్ ఆడడం, గ్రూప్ గేమ్ ఆడడం ఇవి బంద్ చేయండి. ఇవి బంద్ చేయాలి. మీరు రోహిణిని మెగా చీఫ్ అయినప్పుడు మీరు జీర్ణించుకోలేకపోయారు. మాకు అర్థమైంది, అందరికీ అర్థమైందా. కష్టపడి గెలిచింది, ఎవడు ఇచ్చింది కాదు. నువ్వు ఇచ్చావా గివప్? ఎవడిచ్చాడు గివప్? ఒక స్పూప్ ఎక్కువ వేసింది, నాకు భారం పడింది. నువ్వు ఆడోడువా? నీ మీద భారం పడుతుంది, నువ్వు ఆడోడువా? నువ్వు మగోడువు కదా. ఒక స్కూప్ ఏంటి 10 స్కూప్ వేసిన నెలదొక్కాలి ఆడదాను కదా. ఆ స్ట్రెంత్ బోన్ పవర్ నీకు ఉంది. నువ్వు ఆడలేకపోయావు. ఇరిగిపోయిన కాలుతో తొక్కేసింది నిన్ను. అసలు మామూలుగా ఉంటే కాలు ఈ రకంగా ఏ రకంగా తొక్కేసేదో నిన్ను. నిజంగా చెప్తున్నా, నిజంగా శివంగి లవ్యూరా. నువ్వు నిజంగా చెప్తున్నా, నేను ఇంతవరకు ఆదిత్య ఓంకి తప్పితే ఈ కిస్ ఎవరికి పెట్టలా. నా ఆదిత్య ఓంకి తప్పితే నేను ఎవరికి పెట్టలా. ఎందుకంటే నాకు ఆదిత్య ఓం అంటే అంత ఇష్టం. ఆదిత్య ఓంకి మాట్లాడే అని చెప్పేవాడిని రివ్యూ. ఫస్ట్ టైం నీకు చెప్తున్నారు అని, నువ్వు లేడీ సింగం రా, కింగ్ రా. నువ్వు ఆటలో ఉన్నంతసేపు నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు ఫైనలిస్ట్ అయ్యే వరకు నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు కప్పు కొట్టేదాకా నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు ఉన్నంతకాలం సపోర్ట్ చేస్తాను నేను. 100% చెప్తున్నా. నిన్ను అసలు నెగిటివ్ మట్టిగా నాలో కలనవుకో. రోహిణి భయంగా ఆడుతుంది లేకపోతే స్వార్థంగా ఆడుతుంది అనే మట్టికి నాలో కలిపితే నేను నిన్ను బ్యాడ్ చేయను, కానీ నీ గురించి మాట్లాడను. అది గుర్తుపెట్టుకో.
నువ్వు జెన్యున్ గానే ఉన్నావు ఇప్పుడు దాకా. నువ్వు గెలవపోయినా అందరి మనసులను గెలిచావు. నువ్వు ఆల్రెడీ బయట నీకు మంచి బజ్ ఉంది. నువ్వు ఎలిమినేషన్ లో ఉన్నా ఏమి కంగారు పడకుండా హాయిగా తడుగుట్టేసుకుని పడుకో, నేను సేవ్ చేస్తారు. కానీ నీ ఆటను మట్టికి ఎక్కడ తగ్గించుకో. నేను ప్రోమోలో కూడా చూసా, వెరీ గుడ్. అది సింగం అంటే అలా ఉండాలి. నువ్వు ఎక్కడ తగ్గొద్దు. నేను చెప్తున్నా, తొక్కే పృథ్వీ వెళ్ళాలంటే తొక్కావు. ఇంక హనుమాలందరూ పిల్ల బచ్చాలి నీకు చెప్తున్నా. ఒక్క నిఖిల్ మీద నీకు కాంపిటీషన్ ఏమో కానీ ఇక ఎవరినైనా తొక్కగలవు నువ్వు. అర్థమైందా? నువ్వు ఎవరినైనా ఆడగలవు. నీకు ఆ స్టామినా స్ట్రెంగ్త్తో ఆల్రెడీ నిన్ను నెగిటివ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇచ్చారనుకో, అదో వరం కింద భావించు. వాళ్ళు ఇంకా పద్దాగా ఏలెట్టి ఏం చూపిస్తాను కానీ ఎన్నిసార్లు చూపించినా వాళ్ళకి సిగ్గు రాదో, ఎన్నిసార్లు ఏలెట్టి చూపించినా వాళ్ళకి సిగ్గు రాదు. కాబట్టి నువ్వేదో మారి నీ గేమ్ నువ్వు వాడుకో. సూపర్. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో నాకు బాగా నచ్చింది రోహిణి, బాగా ఆడుతుంది. ఇక విష్ణుప్రియ నీకు దండం పెడతా, ఈ వారం బయటకు వచ్చే నువ్వు. ఎందుకంటే నువ్వు ఆడు, లేకపోతే చించేసుకో. రక్తాలు కారిపోయేలాగాడు. నేను అప్పుడు కానీ సాటిస్ఫై అవ్వను నీ ఆట. నీకు రక్తం కారిపోతూ ఉండాలి, నేను చూడాలి. ఓకే ఓకే అని నేను మళ్ళీ విష్ణుప్రియ గురించి పాజిటివ్గా మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. అప్పుడు నాకు నీలో ఫైర్ కనబడినట్టు. నువ్వు ఇప్పటికైతే ఫ్లవర్వే, ఖచ్చితంగా చెప్పినా. అది పృథ్వీ ఫ్లవర్వే. నువ్వు వాడు ఆట చెడగొట్టేస్తున్నావు, నువ్వు ఆట చెడగొట్టేసుకున్నావు. నువ్వు చెప్తున్నావు నిజంగా నీ దగ్గర ఏం మ్యాటర్ లేదు. నువ్వు ప్రీవియస్ షోస్ లో ఏదో కుర్రోల్ని టార్గెట్ చేసుకుని లేకపోతే పిఆర్ని బయట బాగా పెట్టుకుని ఏదన్నా సేవ్ అవుతున్నాయేమో తప్పితే నీ దగ్గర నాకు ఏనాడు ఫైర్ కనబడలా, ఇప్పటికే కనబడలా. ఈ వీక్ లో ఒక్కసారన్నా సరే నీ రక్తం చూస్తే నేను నిన్ను పొగుడుతాను రా. ఇదే నేను నీకు ఇచ్చే మాట. నేను ఖచ్చితంగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు రక్తం చొక్కుతో నువ్వు బయటకు రా, నీలో ఫైర్ ఉందని నేను నిరూపిస్తా. బయటకు వచ్చిన పొగుడుతా, నేను లోపల ఉన్నప్పుడే పొగుడుతా. నువ్వు వాళ్ళ రక్తాలు చిందేలా కాదు. ఏ గేమ్ అయినా సరే పాలాభిషేకం చేస్తా. నిజంగా దండం పెడతా, పొరులు దండాలు పెడతా నీకు. నువ్వు ఒక్కసారి కూడా నాకు నా విష్ణుప్రియ నువ్వు మాట్లాడేలా ఒక్కసారి కూడా నువ్వు ఆడలేదు రా. ప్లీజ్ రా, నీ దండం పెడతా. నిజంగా నేను జెన్యూన్ గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్.